ఎస్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి టికెట్ ఇచ్చారు వైసీపీ అధ్యక్షుడు. ఆమె ప్రచారంలో దూసుకుపోతుంటే అసలు ఆమె గిరిజన బిడ్డే కాదని, రిజర్వ్డ్ సెగ్మెంట్లో పోటీకి అనర్హురాలని నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అయితే తన తల్లిదండ్రులు గిరిజనులే అంటున్న రాజ్యలక్ష్మి ఆ ఆరోపణలను తిప్పికొడుతూ తన పని తాను చేసుకొని పోతున్నారు. ఆ వ్యవహారం కోర్టుకెక్కడంతో అసలు రాజ్యలక్ష్మి పోటీలో ఉంటారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికలలోపు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆ సెగ్మెంట్లో వైసీపీ పరిస్థితి ఏంటి? ఏలూరు జిల్లాలో పోలవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి అభ్యర్థిత్వం ఖరారైంది. ఇంతకాలం టీచర్ వృత్తిలో ఉన్న రాజ్యలక్ష్మి ఇప్పుడు పొలిటీషియన్ అవతారమెత్తి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్న అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. తెల్లం రాజ్యలక్ష్మి అసలు గిరిజన మహిళ కాదు అని, ఆమె బీసీ సెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందినవారని, ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయాలని వివిధ గిరిజన సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు కూడా చేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించాయి. గిరిజన నేత తెల్లం బాలరాజు 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆయన జగన్ బాట పట్టి 2012 బైపోల్స్లో మూడోసారి పోలవరంలో విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయిన బాలరాజు గత ఎన్నికల్లో తిరిగి పట్టు నిలబెట్టుకున్నారు. అలా 4 సార్లు గెలిచిన బాలరాజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా గిరిజనేతరులకి భూస్వాములకు కొమ్ము కాస్తూ పోలవరం నిర్వాసితుల్ని మోసం చేసి కోట్లాది రూపాయలు అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఆయనపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని సర్వేల్లో తేలడంతో జగన్ ఆయన్ని పక్కన పెట్టి ఆయన భార్యకు టికెట్ ఇచ్చారట. అదే పోలవరంలో రచ్చకు దారితీసింది. తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి గిరిజన మహిళ కాదని గిరిజన సంఘాల నేతలు ఆధారాలు చూపిస్తున్నారు. తెల్లం రాజ్యలక్ష్మి తల్లి భీమామ్మ సెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన కుక్కల సుబ్బారావుని పెళ్లి చేసుకున్నారని, వారికి మొదటి సంతానంగా రాజ్యలక్ష్మి జన్మించినట్టు రికార్డులు చూపిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆమె గిరిజనేతురాలని, రెవెన్యూ వ్యవస్థని మోసం చేసి గిరిజన కుల ధృవీకరణ పత్రాలతో ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించి మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవిపై కన్ను వేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎమ్మెల్యే బాలరాజుపై ఇప్పటికే గిరిజన వర్గాలు తీవ్ర ఆగ్రహంతో కనిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా అన్ని పదవులు గిరిజనేతరులకు కట్టబెట్టి గిరిజనుల్ని మోసం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కానీ, పార్టీ మండల అధ్యక్షుల పదవులు కానీ గిరిజనులకు దక్కకుండా చేసి దశాబ్దాలుగా వారిని మోసం చేశారని గిరిజన సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇంత వ్యతిరేకత మధ్య ఎమ్మెల్యే బాలరాజు గెలుపు అసాధ్యమని గ్రహించిన వైసీపీ అధిష్టానం గిరిజన మహిళ కాకపోయినా తెల్లం రాజ్యలక్ష్మికి సీట్ ఇవ్వడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పోలవరం నియోజకవర్గంలో గిరిజన సమస్యలపై పోరాటం చేసిన ఎంతో మంది నాయకులున్నా వైసీపీ కనీసం వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోవడంపై గిరిజన నేతలు కుర్రుగా ఉన్నారట. ఎమ్మెల్యే బాలరాజు డబ్బు బలంతో తన భార్యకు టికెట్ తెచ్చుకున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు తన భార్యని ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ఎక్కడ ప్రకటిస్తారో అని తన పలుకుబడితో లాబియింగ్ మొదలుపెట్టారని అంటున్నారు. ఏది ఏమైనా రాజ్యలక్ష్మి గిరిజనరాలు కాదు అనడానికి పక్కా ఆధారాలున్నాయని, ఒకవేళ బాలరాజు ప్రయత్నాలు ఫలించి పోటీలో ఉంటే ఓడించడమే కాకుండా న్యాయస్థానంలో దోషిగా నిలబెడతామని వారు హెచ్చరిస్తున్నారు. రాజకీయ పార్టీలు నిజమైన గిరిజనులకే టికెట్లు ఇవ్వాలి. అన్ని రాజకీయ పార్టీలు నిజమైన గిరిజనులకే టికెట్లు ఇవ్వాలి. వాగస్ సర్టిఫికెట్లు అయితే తన కులంపై వచ్చిన ఆరోపణల్ని పోలవరం వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఖండించారు. ప్రతిపక్షాలు తనని రాజకీయంగా ఎదుర్కోలేక తన కులంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎదుర్కోవడమే కాక అసత్య ప్రచారం చేసిన వారందరిపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. ఈరోజు ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. నేను 100% ఆదివాసీ గిరిజన మహిళను. నా తల్లిదండ్రులు గిరిజనులు. వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన గిరిజన బిడ్డను నేను. ఎందుకంటే ఈరోజు నేను 23 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని చేశాను. ఒక మహిళా అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక
ప్రతిపక్షాలు చేసిన కుట్ర. ఈ కుట్రకి, ఈ కుతంత్రాలకి నేను భయపడేది లేదు. ప్రజాక్షేత్రంలో నేను దాన్ని ఎదుర్కోగలను. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా నేను భయపడేది లేదు. మీకు రాబోయే రోజుల్లో నా కుటుంబాన్ని, నా పరువుని మీరు బజార్కి ఈడ్చారు కాబట్టి నేను పరువు నష్ట దావా వేయడం జరుగుతుంది. మీకు చట్టపరమైన, న్యాయపరమైన మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే తెల్లం రాజ్యలక్ష్మి అసలు ఎస్టీ కాదని తమ దగ్గర ఆధారాలున్నాయని ఏలూరు జిల్లా కలెక్టర్కు సైతం ఆధారాలు సమర్పించామని అంటున్నారు ఆదివాసీ నాయకుడు మరకం వెంకటేశ్వరరావు. పోలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి కులంపై గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించామన్నారు. వైసీపీ అధిష్టానం మరొకసారి తెల్లం రాజ్యలక్ష్మి అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలని గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తెల్లం రాజలక్ష్మి అని పేరు పెట్టుకున్నామని, ఈమె కుక్కల రాజలక్ష్మి, వాస్తవం కుక్కల సుబ్బారావు అనేటటువంటి ఒక బీ కులానికి చెందినటువంటి వ్యక్తి పుట్టినటువంటి ఈవిడి ఈ రోజున తెల్లం బాలరాజు భార్యగా చెప్పుకుంటూ మరి ఆమె ఈరోజు ఆ టికెట్ తెచ్చుకొని ఇవాళ బీసీ కులానికి అర్హత లేనటువంటి మనిషి ఈ టికెట్ మీద పోటీ చేసి మరి రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తూ ఉంది. వాస్తవం చెప్పాలంటే ఈమె తల్లి కుక్కల భీమమ్మ అనేటటువంటి ఈ అమ్మాయి తెల్లమరుగూడెం, ఈమె తల్లి పేరు తెల్లం వెంకమ్మ పుట్టినటువంటి ఆమె కుక్కల భీమమ్మ. ఈ కుక్కల భీమమ్మ కుక్కల సుబ్బారావు అనేటటువంటి బీ కులానికి చెందినటువంటి ఆయన్ని ఈమె చేసుకుంటాం జరిగింది. ఆయనకి పుట్టారు. ఈమెకి సర్టిఫికెట్లో కూడా ఈ రోజున మొత్తం 2000 DSCలో కూడా, అలా స్కూల్ సర్టిఫికెట్లో కూడా సుబ్బారావు తండ్రి అని చెప్పేసి ఉంది. కానీ దీన్ని తల్లి పేరుని తన పేరుగా మార్చుకొని తండ్రి పేరుని పక్కన పెట్టేసి, తండ్రి కులాన్ని పక్కన దాచేసి ఈ విధంగా తప్పుడు పద్ధతిలో వీళ్ళు సర్టిఫికెట్లు సంపాదించేసి ఈ రాజకీయ ఫలాలన్నీ కూడా నిజమైన గిరిజనులకు అందకుండా వీళ్ళు చేస్తున్నారు. ఇది దుర్మార్గం. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద కమిషన్కి, మరి అలాగే కలెక్టర్ గారికి, ఎన్నికల కమిషన్, సెంట్రల్ కమిషన్కి, స్టేట్ కమిషన్కి, అలాగే గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి వీళ్ళందరూ కూడా పెట్టాం, ఫిర్యాదులు చేశాం. ఈరోజు ఆ ఫిర్యాదుల మీద వీళ్ళని దర్యాప్తు చేసి వీళ్ళు అనర్హురాలుగా ప్రకటించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఎస్టీ కోటాలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న తెల్లం రాజ్యలక్ష్మి కులంపై క్లారిటీ ఇవ్వాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంలో భాగంగా పిటిషన్ వేశారు గిరిజన నేతలు. అయితే వ్యక్తిగత సమాచారం ఇవ్వలేమని విద్యాశాఖ అధికారులు చెప్పడం తమ అనుమానాల్ని మరింత పెంచుతున్నాయంటున్నారు. అధికారులు సమాచారం ఇవ్వడానికి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించామంటున్నారు. అందుకే ఎందుకైనా మంచిదని తెల్లం బాలరాజు కూడా భార్యతో పాటు డమ్మీ నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారట. ఒకవేళ పోలింగ్ లోపు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చి ఆమెపై అనర్హత వేటుపడితే తాను పోటీలో ఉండాలని భావిస్తున్నారట. మొత్తం మీద పోలవరం కులం రగడ వైసీపీ శ్రేణుల్ని తెగ టెన్షన్ పెడుతోందట ఇప్పుడు.